ఈ విచిత్రమైన వీడియో కనిపించింది. ఆ తర్వాత అనిపించింది చాలా రోజులైంది. మనకి కోల్డ్ ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదా! ఇయర్స్‌ని ఎప్పుడు క్లీన్ చేయించుకోలేదు కదా! ఒక్కసారి ఇయర్ డాక్టర్ దగ్గరికి వెళ్లి చూయించుకుందాము. ఇయర్ సంగతి ఏంటి అని. మనం వాడే ఆ బ్లూటూత్‌లకి, ఈ రేడియేషన్స్‌కి ఎప్పుడు మనం ఇయర్స్‌ని ఇగ్నోర్ చేస్తాం కదా! సో, ఒక్కసారి వెళ్దాం అనిపించింది ఈ వీడియో చూసినాక. సో, నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఒక ఆడియాలజిస్ట్ దగ్గరికి. క్లీన్‌గా ఉంది. సార్ ఒకసారి సార్ కెమెరాకి మళ్ళీ మా హస్బెండ్ కూడా వింటారు. అది చూడండి ఆడియాలజిస్ట్ గారు చెప్తున్నారు. మీ చెవి చాలా క్లీన్‌గా ఉంది, నీట్‌గా ఉంది. ఫస్ట్ మనకి బేసిక్ మోడల్ చూసుకోవాలనుకుంటే ఇట్లా ఉంటుంది. నేను చెప్పాను కదా 20,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. చెవి సైజ్ తీసుకుని దాని ప్రకారం మనం ఇయరింగ్ ఎయిడ్ తయారు చేపిస్తాం అనమాట. కరెక్ట్గా ఫిట్ అయిపోయేటట్టు. అది దీనికి ఒక 10 రోజులు టైం పడుతుంది. ఇప్పుడు మిగతా ఇయరింగ్ ఎయిడ్స్ చేసి తర్వాత లెఫ్ట్ ఇయర్ చేస్తాం. విడివిడిగా చేయాలి మన టెస్ట్ అనేది. రెండు చెవులు ఒకేసారి చేయడానికి ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క చెవిలో ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది. ఒక చెవిలో 60% ఉండొచ్చు, ఒక చెవిలో 50% ఉండొచ్చు. అట్లా. అందరికీ నమస్కారము, వెల్కమ్ టు కనెక్ట్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఉన్నాము తార్నాకలోని స్వాంతన స్పీచ్ అండ్ ఇయరింగ్ సెంటర్. డాక్టర్ రమేష్ గారు 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సార్ ఆడియాలజిస్ట్ అన్నారు కదా, ఆడియాలజిస్ట్ అంటే ఏం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు? యాక్చువల్లీ వీఆర్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ పెథాలజిస్ట్. మేము చేసే పని ఏంటంటే ఎవరికైతే వినిపించట్లేదో వాళ్ళకి హీరింగ్ టెస్ట్ చేసి వాళ్ళకి హీరింగ్ మిషన్ పడుతుంది అంటే హీరింగ్ మిషన్ పెట్టడం. స్పీచ్ పెథాలజిస్ట్ అంటే మాటలు సరిగా రాని వాళ్ళకి, నత్తిగా ఉన్న వాళ్ళకి స్పీచ్ థెరపీ ద్వారా ఇంప్రూవ్ చేయడం. ఇది మా డ్యూటీ. జనరల్గా ఏంటంటే చెవుడు ఉన్న వాళ్ళు డైరెక్ట్ వచ్చి మిషన్ పెట్టుకోవడానికి మా దగ్గరకు వస్తుంటారు. దానికి ఫస్ట్ మేము హీరింగ్ టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ వినిపిస్తుంది ఏంటి అనేది మాకు తెలుస్తుంది. ఆ ఎక్విప్మెంట్ అంతా మా దగ్గర ఉంటుంది. దాంతో వాళ్ళకి టెస్ట్ చేసి ఆ తర్వాత రిపోర్ట్ని బట్టి హీరింగ్ ఎయిడ్స్ మేము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. సో లోపల ఇప్పుడు మా కెమెరామెన్ కూర్చున్నారనమాట, హియరింగ్ టెస్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇది సార్ చెప్తున్న మెషిన్. ఇప్పుడు మనకి ప్రాసెస్ చూపిస్తారు. ఇదేంటంటే హీరింగ్ టెస్ట్, ఆడియోమీటర్ అంటారు దీన్ని. చేసే విధానాన్ని ఆడియోమెట్రీ అంటారు. ఇప్పుడు ఆయన లోపల సౌండ్ ప్రూఫ్ రూమ్లో కూర్చోబెట్టి మనం సౌండ్ ఇస్తూ ఉంటాం. మేము నీకు సౌండ్ వినిపించినప్పుడల్లా ప్రెస్ చేస్తావు. ఎక్కువ ఏజ్ గ్రూప్ వస్తుంటారు సార్? జనరల్గా హియరింగ్ ప్రాబ్లం అనేది ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. ఈవెన్ బై బర్త్ కూడా రావచ్చు. కొంతమంది పుట్టుకతోనే చెవుడుతో పుడతారు, వినిపించకపోవడంతో వాళ్ళకి మాటలు కూడా రావు. ఇప్పుడు ఏంటంటే మ్యాండేటరీ అయింది హీరింగ్ టెస్ట్ అనేది. పుట్టిన వెంటనే హీరింగ్ టెస్ట్ చేయాలి అనేది. పెద్దవాళ్ళకి ఏంటంటే ఒక 50-60 ఇయర్స్ దాటిన తర్వాత జనరల్గా ఏజ్ పైబడడం వల్ల వినికిడి తగ్గుతుంది. వాళ్ళు మా దగ్గరికి వస్తారు, మేము టెస్ట్ చేస్తాము. వాళ్ళకి ఏజ్ వల్ల వచ్చింది అని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది మా దగ్గర ఉన్న మిషనరీ ద్వారా. ఓకే, అట్లా మనం 60లో సౌండ్ ఇచ్చాం, ఆయనకి వినిపిస్తుంది. మాకు ఇక్కడ తెలుస్తుంది, ఆయన అక్కడ బటన్ నొక్కిన వెంటనే మాకు ఇక్కడ రెస్పాన్స్ తెలుస్తుంది. తర్వాత 10% తగ్గించాం, మళ్ళీ 10 తగ్గించాం. అట్లా ఇలా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో మేము టెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట అండి. అన్నిట్లో నార్మల్ వచ్చిందంటే అది నార్మల్. అదే ప్రాబ్లం ఉంది అంటే ముందు ఒక చెవి ముందు రైట్ ఇయర్ చేసి తర్వాత లెఫ్ట్ ఇయర్ చేస్తాం. విడివిడిగా చేయాలి మన టెస్ట్ అనేది. రెండు చెవులు ఒకేసారి చేయడానికి ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క చెవిలో ఒక్కొక్క రకమైన ప్రాబ్లం ఉంటుంది. ఒక చెవిలో 60% ఉండొచ్చు, ఒక చెవిలో 50% ఉండొచ్చు. అదే పుట్టుకతోనే వచ్చిన వాళ్ళకి చాలా మంది తల్లిదండ్రులు గమనించలేరు, తెలియదు కదా. కానీ ఇప్పుడు వాళ్ళకి సెపరేట్ ఎక్విప్మెంట్ వచ్చింది. పుట్టిన వెంటనే చెక్ చేస్తే ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే మేము సౌండ్ ఇస్తాం, వినిపిస్తుందా అంటే వినిపిస్తుంది అని చెప్తారు. మళ్ళీ సౌండ్ తగ్గించుతూ ఉంటాం, ఇప్పుడు వినిపిస్తుందా అంటే వినిపిస్తుంది అంటారు, ఇంకా తగ్గిస్తాం. ఎక్కడైతే వినిపించట్లేదు అని చెప్పారో అది మేము మార్క్ చేసుకుంటాం. అది రెగ్యులర్ ప్రాసెస్. చిన్నపిల్లలు చెప్పలేరు కాబట్టి వాళ్ళకి ఓఏ అనే ఒక మిషన్ ఉంటుంది. అదేంటంటే జస్ట్ ఇలా పెట్టిన వెంటనే వినిపిస్తుందా లేదా తెలిసిపోతుంది. రెండు చెవులు పుట్టిన వెంటనే. అది సపోజ్ వినిపించట్లేదు వాళ్ళకి అని వచ్చింది అనుకోండి రిపోర్ట్, ఏదో 100లో ఒకరికో ఇద్దరికో రావచ్చు. అప్పుడు వాళ్ళకి మళ్ళీ బెరే టెస్ట్ అనేది ఇంకోటి చేస్తాం. ఆ టెస్ట్ చేయడం వల్ల ఎంతవరకు వినిపించట్లేదు అనేది తెలుస్తుంది. అది పెద్దవాళ్ళకి ఏంటంటే, పెద్దవాళ్ళకి కూడా అందరికీ మిషనే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి చెవిలో చీమ్ పడుతుంది, కొంతమందికి చెవిలో బోన్స్ ఉంటాయి, లోపల బోన్స్ దగ్గరికి అయిపోతాయి, మొబిలిటీ అవ్వవు, వయసు రీత్యా అవుతాయి, అవి స్టక్ అయిపోతాయి ఏజ్ పెరిగే కొద్ది కొంతమంది. దానివల్ల కూడా వినికిడి తగ్గుతుంది. ఈ చీమ్ పట్టడం వల్ల కానీ గుబులు పట్టడం వల్ల ఇవన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది. వాటికి మిషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఓకే ఓకే. అన్నిటికీ ట్రీట్మెంట్ సో ఉంది. ఈ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి వినపడదు. వినిపించడం కూడా తగ్గుతుంది. చీమ్ పట్టినా, గుబులు గడ్డల కింద పట్టినా, ఆ బోన్స్ దగ్గరికి ఆ అయిపోయిన సింటమ్స్ ఏమి ఉండవా అండి? సిమ్టమ్స్ వాళ్ళకి తెలుస్తుంటాయి. కొంచెం వినిపించడం తగ్గుతుంది, ఇవన్నీ అది తెలుస్తుంటాయి. అంతే, జస్ట్ వినిపించడం తగ్గి ఆ. చెవుడు అని అనుకుంటున్నారు, కానీ అది చెవుడు కాకపోయి ఉండొచ్చు. వచ్చి టెస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు డాక్టర్ గారు. జస్ట్ వాళ్ళు ఎవరైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఒక 1000 రూపీస్ అవుతుంది అంతే టెస్టింగ్ కి. ఆహా. వాళ్ళకి లోపల ఏ ప్రాబ్లం ఉంది అనేది తెలిసిపోతుంది. అది మందుల వల్ల తగ్గుతుందా, లేదంటే ఆపరేషన్ పడుతుందా, ఇంకోటి ఎంతవరకు తగ్గింది అనే విషయం కూడా తెలిసిపోతుంది. తర్వాత ఇంపిడెన్స్ టెస్ట్ అని చెప్పాను కదా, అదేంటంటే ఇది ఇంపిడెన్స్ టెస్ట్. అంటే ఏంటండి? ఇది చేయడం వల్ల చెవి లోపల ఏమన్నా కనిపించకుండా వ్యాక్స్ ఉందా, లేదంటే కర్ణబేరి ఏమన్నా దెబ్బతిన్నదా, చీమ్ పట్టిందా, కొంతమంది కర్ణబేరికి హోల్ పడుతుంది, అదేమన్నా అయ్యిందా. ఎందుకు సార్ ఆ హోల్ ఎందుకు హోల్ పడడం అంటే ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఏదైనా వాటర్ లోపల ఉండేది ఎక్కువ కాలం ఉండిపోయినా అవ్వచ్చు. అసలు ఇయర్స్ ఎవరు క్లీన్ చేయించుకోరు కదా, దాని వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్. జనరల్ గా క్లీన్ చేయవలసిన అవసరం లేదు. క్లీన్ చేస్తేనే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అయ్యో అవునా? క్లీన్ చేయవలసిన అవసరం లేదు. మనకి వ్యాక్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఒక వెట్టి కానీ, అది కొన్ని రోజులకి అలా డ్రై అయిపోయి మళ్ళీ ఒక పౌడర్ లాగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు క్లీన్ చేయడం మొదలు పెట్టారో అది ప్రొటెక్షన్ గురించి పవర్గా ఫామ్ అవుతుంది. అప్పుడు గడ్డల కింద పెడితే మళ్ళీ అది క్లీన్ చేయించుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఎవరు క్లీన్ చేయవలసిన అవసరం లేదు. సో ఇయర్ బడ్స్ అనేది రాంగ్ అయితే యూజ్ చేయొద్దు. బయట వరకు, అవుటర్ ఇయర్ వరకు ఓకే, ఆ తడేదాన్ని క్లీన్ చేసుకోవాలి, దానికి అంతవరకే. లోపలికి పెట్టడం వల్ల ఏంటంటే అది ఇంకా లోపలికి పెట్టి 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 ఆ పొరక తగిలిందంటే అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యి అది హట్ అవుతుంది, అక్కడ చీమ్ పడుతుంది, పుండు పడుతుంది, హోల్ పడుతుంది. ఎప్పుడైతే మిషన్ పెడతామంటే అది వినిపించే నరం ఉంటుంది మనకు బ్రెయిన్లో, అది ఎప్పుడైతే వినికిడి తక్కువైందో అది పర్మనెంట్ హియరింగ్ లాస్. అది దానికి హియరింగ్ ఎయిడ్ పెట్టాలి మనం. ఫస్ట్ వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే ఏంటి ప్రాబ్లం ఏంటి అని తెలుస్తుంది, అవసరం ఉందా లేదా. లేదా సర్జరీ చేయాలంటే మేము సర్జన్కి రిఫర్ చేస్తాం, వాళ్ళు చేసుకుంటారు. అది ఈ అబ్నార్మల్ రిపోర్ట్ ఏంటంటే ఈయనకి 2 చెవుల్లో కూడా ప్రాబ్లం ఉంది. 70 years ఓల్డ్. ఇది రెడ్ మార్క్ చేసింది రైట్ ఇయర్, ఈ బ్లూ కలర్ మార్క్ చేసింది లెఫ్ట్ ఇయర్. యావరేజ్గా చూసుకుంటే ఈయనకి రైట్ ఇయర్ 80%, లెఫ్ట్ ఇయర్ 70%. సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటే వినిపించే నరం వీక్ అవడం వల్ల, ఏజ్ పైబడడం వల్ల ఆయనకి వినికిడి తగ్గింది. ఈ ప్రాబ్లంకి డెఫినెట్గా హియరింగ్ ఎయిడే పెట్టుకోవాలి. దీనికి మందుల వల్ల కానీ ఆపరేషన్ వల్ల కానీ ఏమీ తగ్గదు. హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే 2 చెవులకి 2 పెట్టుకోవాలి. కొంతమందికి ఒక చెవి నార్మల్ ఉంటుంది, ఒక చెవి హియరింగ్ లాస్ ఉంటుంది, అప్పుడు ఒక చెవికే పెట్టుకోవచ్చు. కొంతమందికి ఏమవుతుందంటే ఒక చెవి పూర్తిగా పోతుంది, 100 above పోతుంది, ఒక చెవి ఒక 50%, 60% ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళకి ఒకటే సజెస్ట్ చేస్తాం, పోయిన చెవిని వదిలేసి ఉన్న చెవికి ఎక్కువ కాలం అది మన్నిక ఉంటుంది. ఆ హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే 2 ఉపయోగాలు. ఒకటి వినబడుతుంది, ఇంకోటి ఉన్న చెవుడు ఇంకా తొందరగా డిడిటరేట్ కాకుండా దాన్ని కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. పూర్తిగా పోయిన చెవికి పెట్టవలసిన అవసరం లేదు, పెట్టినా ఉపయోగం ఉండదు. అది ఎందుకంటే ఇప్పుడు ఈ హియరింగ్ ఎయిడ్స్ కూడా ఏదో తక్కువ ఖరీదులో వచ్చేవి కాదు. స్టార్టింగ్ 20,000 దగ్గర నుంచి ఈ ప్రాబ్లంకి 20-30 రకాల మిషన్లు మనం పెట్టవచ్చు. 20,000 దగ్గర నుంచి ఒక్కొక్క హియరింగ్ ఎయిడ్ 30,000, 40,000, 50,000, 1,00,000, 2-3 లక్షల వరకు కూడా ఉన్నాయి. కానీ ఈ ఏజ్ వాళ్ళకి అంత ఖరీదు మిషన్లు అవసరం ఉండదు, ఎందుకంటే అంత టెక్నాలజీ వాడరు. ఇప్పుడు కొంతమందికి బ్యాటరీ మోడల్ ఉంటే సరిపోతుంది, వాళ్ళకి వినబడితే సరిపోతుంది, పెద్దవారు ఇంట్లో కూర్చుంటారు. లేదు వర్కింగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు కొంచెం చిన్నగా కనపడకూడదు అంటారు, అలాంటి వాళ్ళకి దాన్ని బట్టి కొంచెం కాస్ట్ పెరుగుతుంది. కొంతమంది చెవి లోపలే పెట్టాలి, బయట కనిపించకూడదు అంటుంటారు. ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఆ హియరింగ్ ఎయిడ్స్ ఏ మోడల్స్ ఉన్నాయి, వాటి కాస్ట్ ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తాయి అనేది కూడా నేను ఒకసారి డైరెక్ట్ కొత్త మిషన్ తీసి నేను మీకు చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. ఇట్లా ఉంటుంది. నేను చెప్పాను కదా 20,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మా దగ్గర, సిగ్నియా కంపెనీది. ఇది బ్యాటరీ మోడల్. ఇది బ్యాటరీ పెట్టుకుంటారు, ఇట్లా ఇన్సర్ట్ చేస్తారు, పెట్టుకున్న తర్వాత ఇది చెవుకు పెట్టుకుంటే వాళ్ళకి వినబడుతుంది. ఇట్లా పెట్టుకుంటారు అంతే. అది బేసిక్ మోడల్ అండి. ఇది మళ్ళీ తీసిన తర్వాత దీన్ని ఇట్లా అంటే డిస్కనెక్ట్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, బ్యాటరీ సేవ్ అవుతుంది అంటారా? సేవ్ అవుతుంది. ఇలాగే ఎవ్రీ 15 days కి బ్యాటరీ మార్చుకోవాల్సి వస్తుంది. కొంతమంది ఇంకా చిన్నగా కావాలి, ఇంత పెద్దగా వద్దు అనుకుంటారు. బ్యాటరీలు ఎక్కడ దొరుకుతాయి సార్? బ్యాటరీస్ ఇక్కడే దొరుకుతాయి, మా దగ్గరే ఉంటాయి, లేదంటే ఎనీ హియరింగ్ క్లినిక్ లో దొరుకుతాయి. సపోజ్ వాళ్ళు ఎప్పుడన్నా విలేజ్ వెళ్ళారు అనుకోండి, అక్కడ బ్యాటరీస్ అయిపోయి దొరకవు అనుకోండి, వాచ్ షాప్ లో కూడా దొరుకుతాయి.
కానీ సేమ్ కంపెనీ వరకు వాళ్ళు వేరే కంపెనీ ఏదో ఇస్తారు, కానీ అప్పటికప్పుడు నడిపించవచ్చు, పర్వాలేదు. ఇంకా దీనికంటే చిన్న మోడల్ అంటే కొంచెం ఇలా వస్తుంది, ఇది ఇలా పెట్టుకుంటే ఇది కొంచెం కొంచెం చిన్నగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఇన్విజిబుల్ అయింది, బ్యాక్ సైడ్ Back విజిబుల్ side అయింది. కనిపిస్తుంది. ఇందాక ఫ్రంట్ బ్యాక్ రెండు కనిపిస్తున్నాయి, ఇప్పుడు ఫ్రంట్ కనిపించలేదు. కొంతమంది ఇది కూడా వద్దు, చెవి లోపల కావాలి పెట్టుకుంటామని చెప్పేసి అడుగుతుంటారు, అది ఇట్లా వస్తుంది. ఇది పెట్టుకుంటే ఏదో బ్లూటూత్ పెట్టుకున్నారేమో ఇది అన్నట్లుగా కస్టమైజ్డ్. యాక్చువల్గా వాళ్ళ చెవి సైజ్ తీసుకుని దాని ప్రకారం మనం ఇయరింగ్ ఎయిడ్ తయారు చేపిస్తాం అనమాట. కరెక్ట్ గా ఫిట్ అయిపోయేటట్టు. అది దీనికి ఒక 10 రోజులు టైం పడుతుంది. ఇప్పుడు మిగతా ఇయరింగ్ ఎయిడ్స్ అన్ని కూడా రెడీగానే ఉంటాయి. సరే ఇక్కడ పెట్టండి, అది కనిపిస్తుందో లేదు చేతిలో. ఇదిగో అట్లా ఇది ఉంటుంది. చిన్నగా ఉంది, ఇది కస్టమైజ్ చేస్తాము బేస్డ్ ఆన్ సైజ్ అన్నారు. ఇది రేంజ్ ఏంటో సార్? అది కాస్ట్ గురించి కాదు, కానీ హీరింగ్ లాస్ ఎక్కువ ఉంటే మాత్రం ఇది రాదు. ఓకే. వాళ్ళకి ఒక 60% లోపల ఉన్న వాళ్ళకి మేము సజెస్ట్ చేస్తాం. అంతకంటే ఎక్కువ చెవుడు ఉండి సపోజ్ 80% 90% చెవుడు ఉందనుకోండి, వాళ్ళకి ఈ మిషన్ సూట్ కాదు, ఇందులో పవర్ తక్కువ ఉంటుంది. అదే పవర్ 80% 90% చెవుడు ఉండి మాకు చిన్న మిషన్లు కావాలి కనిపించకూడదు అంటే అది వాళ్ళకి వినిపించదు. వాళ్ళకి ఎక్కువ సైజు పెద్దగా ఉంటుంది, పవర్ ఎక్కువ సపోర్ట్ చేయాలి, అలాంటి వాళ్ళకి ఇంత సైజ్ ఇయరింగ్ ఎయిడ్ ఉంటుంది. ఈ సైజ్ యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు, ఎందుకంటే 90% 80% చెవుడు ఉన్నప్పుడు మనం చిన్న చిన్న మిషన్లు పెట్టి అందులో తక్కువ పవర్ ఉన్నప్పుడు వాళ్ళకి వినిపించదు, పెట్టినా వాళ్ళకి యూజ్ఫుల్ ఉండదు. ఇది కొంచెం సైజ్ పెద్దగా ఉంటుంది, ఇది 100% చెవుడున్నా కూడా దీన్ని ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, ఇంత సైజ్ పెట్టుకోవాలి. ఇందా మీకు చూపించాను కదా, ఒక చెవి 70% 80% ఉంది. ఇదే హీరింగ్ ఎయిడ్ని 70%కి ప్రోగ్రామ్ చేయొచ్చు, 80%కి ప్రోగ్రామ్ చేయొచ్చు. ఇన్ ఫ్యూచర్ 90% లాస్ పెరిగినా కూడా దానికి కూడా ఇదే హీరింగ్ ఎయిడ్ని రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు. హీరింగ్ ఎయిడ్ మార్చవలసిన అవసరం ఉండదు. సపోజ్ ఈ మధ్యకాలంలో కొంతమంది చాలామంది బ్యాటరీలు మార్చుకోవడం, ఎవ్రీ 15 days బ్యాటరీ మార్చుకోవడం, కొనుక్కోవడం, ఇదంతా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి రీఛార్జబుల్ హీరింగ్ ఎయిడ్స్ అని చెప్పేసి వచ్చేసాయి ఇప్పుడు. ఇవి రీఛార్జబుల్ హీరింగ్ ఎయిడ్స్, చార్జ్ అవుతున్నాయి, ఛార్జ్ అవుతూ ఉంటాయి. ఛార్జ్ అయిన తర్వాత వాళ్ళు ఇట్లా తీసి పెట్టేసుకోవచ్చు, అంతే. ఇది కొంచెం రేంజ్ ఎక్కువ ఉంటుంది కదా. కొంచెం కాస్ట్ కూడా నేను మీకు చెప్తాను అన్ని కూడా. ఓకే అండి. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ చూపించింది 20,000 ఇయరింగ్ ఎయిడ్, బేసిక్ మోడల్. ఇది 43,000. ఇది రీఛార్జబుల్, బ్యాటరీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బ్యాటరీ ఖర్చు కూడా ఉండదు. ఇంకోటి యూజర్ ఫ్రెండ్లీ, జస్ట్ వాళ్ళు ఇందులో పెట్టిన వెంటనే మిషన్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది, వాళ్ళు ఆఫ్ చేయవలసిన అవసరం లేదు. మళ్ళీ తీసిన వెంటనే ఆటోమేటిక్గా హీరింగ్ ఎయిడ్ ఆన్ అవుతుంది, మన బ్లూటూత్ లాగా. అది వాళ్ళు చెవి పెట్టేసుకోవచ్చు. ఆఫ్ చేయాలంటే కూడా దానికి ఆప్షన్స్ ఉంటాయి దీనికి. ఇది ఒక మోడల్. వీటిలోనే ఇప్పుడు కొంతమంది ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు అట్లా ఛార్జర్ కూడా తీసుకెళ్ళడం అవసరం కదా, ఇది లేకపోతే మళ్ళీ ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటారు. వాటిలో వేరే మోడల్ కూడా ఉంటాయి. ఇదేంటంటే ఛార్జింగ్ ఉంటుంది, లైక్ పవర్ బ్యాంక్ లాగా. ఒక 3 days వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయినా కూడా దీంట్లోనే ఇయరింగ్ ఎయిడ్ పెట్టుకోవచ్చు. ట్రావెల్ ఎయిర్పోర్ట్స్ లో వెళ్తున్నప్పుడు, ఫ్లైట్స్ లో ఉంటున్నప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఎక్కడైనా సపోజ్ ఇందులో ఒక 3 days 4 days వస్తుంది ఛార్జింగ్. అయిపోయిన తర్వాత కావాలంటే ఎక్కడైనా సిపిన్ పెట్టి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఇది హై ఎండ్ అండి. ఇది హై ఎండ్ అంటే కొంచెం దీనికంటే కాస్ట్, ఇది 43,000 అంటే 64,000 దగ్గర నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. ఒక్కొక్క హీరింగ్ ఎయిడ్ కాస్ట్ నేను చెప్పేది. ఒకటే ఒక హీరింగ్ ఎయిడ్ అది 20,000, ఇది 43,000, ఇది 64,000. ఎందుకంటే అందరికి 2 అవసరం ఉండవు, ఒక్కొక్కరికి ఒకటే సరిపోతుంది. ఒక్కొక్కరు 2 పెట్టుకోరు. ఇయర్ రింగ్స్ కాదు. ఇంకోటి దీంట్లో బ్లాక్ హీరింగ్ ఎయిడ్ కావాలంటే బ్లాక్ తెప్పించుకోవచ్చు, బీజ్ కావాలంటే బీజ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అది చూసుకుని మనం. ఇంకోటి పేషెంట్ వచ్చిన వెంటనే మీరు ఈ ఖరీదు తీసుకోండి, ఈ ఖరీదు అని తీసుకోండి అని మనం చెప్పడానికి లేదండి. ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళకి 2-3 రకాలు మనం ట్రయల్ ఇచ్చి చూపించాలి. వాళ్ళకి ట్రయల్ ఇస్తే వాళ్ళకి ఏది కంఫర్ట్గా ఉందో అదే మనం వాళ్ళకి ఇవ్వాలి. మనం ఎక్కువ ఖరీదు బాగుంటుంది అనుకోవడానికి లేదు. స్టార్టింగ్ పెట్టామంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉంది, లౌడ్గా బాగుంది, పెద్దవాళ్ళు వాళ్ళకి లౌడ్గా ఉండాలనుకుంటారు, వాళ్ళకి అది బాగుంది అనుకుంటే అదే మంచిది, ఇంకా అదే తీసుకోవడమే. ఇంకోటి మీరు ఇందాక అడిగారు ఎందుకు ఇన్ని రకాల ప్రైసెస్ ఎందుకున్నాయి, ఒకటే హీరింగ్ ఎయిడ్ కదా, వినిపెడితే చాలు కదా అని. ఇప్పుడు దీంట్లో ఫిల్టరేషన్ అనేది ఏమి ఉండదు. తర్వాత మోడల్ వెళ్తే కొంచెం స్పీచ్ అండ్ నాయిస్ మేనేజ్మెంట్, ఫీడ్బ్యాక్ క్యాన్సిలేషన్, ట్రూ ఇయర్ అని చెప్పేసి, ఈవెంట్ స్క్రీన్, అంటే
సపోజ్ ఎక్కడైనా వెళ్తుంటాం, గాలి వస్తూ ఉంటుంది, జుజ్జమని వినబడుతుంది, దాన్ని ఆటోమేటిక్గా స్క్రీన్ని కంప్రెస్ చేస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్, నాయిస్ కంప్రెషన్ అంటారు దాన్ని. అట్లా అంటే ఈవెంట్ స్క్రీన్ అంటారు దాన్ని. ఈవెంట్ స్క్రీన్, నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నది హియరింగ్ ఎయిడ్స్, అవి వేరే ఉన్నాయి. ఇలా రకరకాల కొన్ని బ్లూటూత్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ వర్కింగ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటే సపోజ్ ఫోన్ వచ్చింది అనుకోండి, ఆన్ చేసుకుని హియరింగ్ ఎయిడ్లోనే మాట్లాడేసుకోవచ్చు. ఇలా ఈ ఆప్షన్స్ పెరిగే కొలది కాస్ట్ పెరుగుతుంది. మోడల్ని బట్టి కాదు, అది చెవి లోపల ఉందా, చెవి వెనక ఉందా, సన్నగా ఉందా, పెద్దగా ఉందా. ఇప్పుడు మీకు ఇందాక 80% 90% లాస్ పెద్దది చూపించాను, అది 20,000. చిన్న బ్యాటరీ మోడల్ చూపించాను, అది 20,000. మోడల్ బట్టి హియరింగ్ ఎయిడ్ కాస్ట్ మారదు. లోపల ఉన్న టెక్నాలజీని బట్టి, ఆ చిప్లో ఉన్న క్వాలిటీని బట్టి, ఆ స్మూత్నెస్ని బట్టి కాస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అది ఓకే సార్. సార్ ఏమన్నా మన కనెక్ట్ తెలుగు ఛానల్ వాళ్ళకి కొంచెం డిస్కౌంట్స్ ఏమన్నా ఇవ్వగలుగుతారా? మీరు ఇక్కడ చూడొచ్చు, ఎక్కడికక్కడ మా బోర్డులు ఉంటాయి. మేము ప్రతి హియరింగ్ ఎయిడ్ మీద, దాని మీద ఉన్న ప్రైస్ మీద ఆ 10% డిస్కౌంట్ అనేది మేము ఇస్తున్నారు. చాలా సంవత్సరాలు బట్టి అదే పెట్టుకుని ఉన్నాము. ఓకే అండి. ఇంకొక ఎక్స్ట్రా అదే మీరు అడుగుతున్నారు కాబట్టి అడిషనల్ గా ఇంకొక మీ వీడియో చూసి వచ్చాము అనుకున్న వాళ్ళకి నేను 15% డిస్కౌంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా సంతోషం అండి. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు ఈ వీడియో చూసి ఎవరైనా ఇంత దూరం రాలేకపోవచ్చు, తార్నాకకి రాలేకపోతే ఆల్టర్నేటివ్స్ వీడియో కాల్ లాంటిది ఏమన్నా మీరు, నాకు తెలుసు ఇది వీడియో కాల్ అంటే పండి డాక్టర్ అయితే వీడియోలో పన్ను చూడొచ్చు, మరి చెవుడు గురించి ఎలా చూస్తారు వీడియో కాల్ అని మీరు నన్ను తిట్టొద్దు, కానీ అడుగుతున్న వీడియో కాల్ ఫెసిలిటీ ఎంతవరకు ఇస్తారు? లేదండి, అలా చేయడానికి అవకాశం లేదు. మెయిన్ ఇప్పుడు వీడియో కాల్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉండి మీరు ఇచ్చిన నెంబర్ నాకు ఫోన్ చేసి వాళ్ళు ఏమైనా సలహా అడిగితే చెప్పగలను, కానీ వాళ్ళ హియరింగ్ ఎయిడ్ పెట్టాలి అంటే ఇందాక చెప్పినట్టు నేను మీకు వాళ్ళకి ట్రయల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకుని పట్టుకెళ్ళాలి తప్పితే మనం వీడియో కాల్లోనే ఆన్లైన్లో చేయడానికి లేదు. ఓకే, మీ దగ్గర చూపించుకొని అడిగి వెళ్ళిపోయి తర్వాత కావాల్సి వచ్చినా లేదా గైడెన్స్ వరకు చేయగలం, కానీ హియరింగ్ ఎయిడ్ పెట్టాలి అంటే పర్సన్ ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళకి నేను 2-3 రకాల ట్రయల్ ఇస్తున్నాను ఇక్కడ. వాళ్ళకి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఆన్లైన్లో పంపాలంటే నేను ప్రోగ్రామ్ చేసి నాకు నచ్చింది నేను పంపించాలి వాళ్ళకి. అది వాళ్ళకి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, సూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇక్కడ ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు కంప్యూటర్లో వాళ్ళకి ఏమన్నా ఎక్కువ వినిపిస్తుందా, తక్కువ వినిపిస్తుందా, ఇంకా స్మూత్ చేయాలా, చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ నేను చేస్తూ ఉంటాను. ఇక్కడ పేషెంట్ దగ్గర ఉన్నప్పుడు మేము చేయడానికి మాకు చాలా అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా సాటిస్ఫై అయిన తర్వాత వెళ్తారు. వేరే చోట రిపోర్ట్ ఉంది, సపోజ్ ఒక 6 months బ్యాక్ ఏదో టెస్ట్ చేసుకుని రిపోర్ట్, దాన్ని బట్టి హియరింగ్ ఎయిడ్ పంపించేయండి పలానా మోడల్ అని వాళ్ళు అడగవచ్చు. అలా కూడా పంపడానికి లేదు, అప్పటికిప్పటికి తేడా రావచ్చు. సరే, ఇప్పుడు ఈ జనరేషన్ వల్ల బ్లూటూత్స్ వాడటం కానీ ఎక్కువ చెవులో పెట్టుకొని ఇప్పుడు ఫోన్ ఎక్కువ వాడటం అయిపోయింది, దానివల్ల బ్లూటూత్స్ ఇయర్ లో అస్తమానము ఇయర్ ఫోన్స్ పెట్టుకోవటం, వీటి వల్ల ఏమన్నా ఈ చెవిటి ప్రాబ్లం అనేది పెరిగే అవకాశం ఉందా? ఈ ప్రాబ్లమ్స్ అనేది ఈ మధ్య కాలంలో గత 15-20 years నుండి ఈ బ్లూటూత్ అనేది బాగా అలవాటు పడ్డారు జనాలు. వీటి వల్ల లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా ఎఫెక్ట్ ఉంటుంది. అవి వాడొద్దనే చెప్తాం, కానీ ఇప్పుడు ఫోన్ కూడా ఎక్కువ వాడొద్దని చెప్తాం, కానీ తప్పించుకోలేని పరిస్థితి, అందరికీ అదే అవసరం అవుతుంది. కానీ వాటి వల్ల డెఫినెట్ గా ఎఫెక్ట్, రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. వీలైనా తగ్గించుకుంటే బెటర్. నేను మాక్సిమం మీరు చూసే ఉంటారు స్పీకర్ పెట్టే మాట్లాడుకుంటాను. అవునా, చూసారా, ఆడియాలజిస్ట్ స్పీకర్ లో మాట్లాడుతున్నారు, చెవుకు పెట్టుకోవట్లేదు. అది కాబట్టి దానివల్ల మనం సేఫ్గా ఉంటాం. కానీ చెవుడు అనేది మన తాతల కాలం నుంచి ఉంది. అప్పుడు తక్కువ ఉన్నాయేమో, లేకుంటే అప్పుడు లేదు, అప్పుడు కూడా ఉంది, కానీ అప్పుడు నడిపించేవారు, టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. సరే ఊర్లో గట్టిగానే మాట్లాడుకునేవారు, తాతయ్యకి వినపడదు కొంచెం గట్టిగా చెప్పండి రానివారు. కానీ ఇప్పుడు అట్లా నడవట్లేదు కదా. ఇప్పుడు 60 years వచ్చిన పీపుల్ యంగే, తాతయ్య కాదు, దే ఆర్ వర్కింగ్. కాబట్టి వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి ఎవరేం మాట్లాడుతున్నారు ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి. కాబట్టి అందరూ ఇప్పుడు వింటున్నారు, ఎక్కువ టెస్ట్ చేయించుకుంటున్నారు కాబట్టి మనకి ఎక్కువ పీపుల్ ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ ప్రాబ్లం మన తాతల కాలం నుంచి ఉంది, అప్పుడు మేనేజ్ చేశారు. ఇప్పుడు ఈజీగా వాళ్ళు దాన్ని ఎందుకు మేనేజ్ చేయడం, మేము ఎంజాయ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు పెట్టుకుని కంఫర్ట్గా ఉంటున్నారు. అదండి, డాక్టర్ రమేష్ గారితో మనము ఈరోజు ఆడియాలజీ గురించి మాట్లాడాము. కాకపోతే ఆయన చెప్పిన దాంట్లో ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, వినిపించినంత మాత్రాన అది మీకు ఇంకా అంతేనేమో నా లైఫ్ అని అలానే కొనసాగించొద్దు. సార్, మిషన్ పెట్టించుకోకపోతే చెవుడు పెరిగే అవకాశం ఉందా? ఎప్పుడైతే ఒకసారి చెవుడు వచ్చిందో అది డౌన్ అవుతానే ఉంటుంది. మిషన్ పెట్టుకుంటే, మిషన్ పెట్టుకోవడం వల్ల
ఒక 2 సంవత్సరాల్లో డౌన్ అయిపోయేది ఒక 4 ఇయర్స్ వరకు దాన్ని మెయింటైన్ చేస్తుంది అది. హెల్ప్ చేస్తూ ఉంది ఇయర్ డ్రమ్ కి. ఎందుకంటే డే అంతా ఇయరింగ్ ఎయిడ్ పెడతారు. ఇప్పుడు ఇయరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం వల్ల ఆగిపోవాలి కదా, ఎందుకు ఇంకా డౌన్ అవుతుంది అంటే నైట్ పెట్టాం. Okay. ఆ ఇయరింగ్ నెర్వ్ అనేది, ఆ డిడ్యూటేషన్ అనేది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అది ఓకే. ఎప్పుడైతే మనం ఆ సౌండ్ వేవ్స్ వెళ్ళడం స్టార్ట్ అయిందో కొంచెం అది కంట్రోల్ అవుతుంది. నైట్ తీసేసి పడుకుంటారు, మళ్ళీ దాని పని అది చేసుకుంటూనే ఉంటుంది. అందుకే ఒక 2 ఇయర్స్లో డౌన్ అయిపోయేది ఒక 4-5 ఇయర్స్ వరకు ఇయరింగ్ ఎయిడ్ పెట్టడం వల్ల కొంచెం ప్రొటెక్ట్ చేయొచ్చు. Okay. అంతే. సో చెవులు వినపడకపోతే అలానే ఉండిపోకండి, రండి డాక్టర్ని కలవండి. మీకు కేవలం హీరింగ్ ఎయిడ్ రాగానే హీరింగ్ ఎయిడ్ ఇచ్చేస్తారని కాదు, మెడిసిన్స్ వల్ల కూడా తగ్గే అవకాశం ఉంటుంది. వినపడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయని మనకు వివరించారు డాక్టర్ రమేష్ గారు. సో చాలా సంతోషము. నన్ను మాట్లాడనివ్వలేదండి, మొత్తం ఆయన మోనోపోలీ చేశారు. Finally మీ వాయిస్ వినపడుతుంది. కానీ మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే తీసుకొచ్చాను. ఖచ్చితంగా చూడండి, కమెంట్ చేయండి. నేను డాక్టర్ గారిని సంప్రదిస్తాను, రండి. మనకి మంచి డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. చాలా సంతోషం సార్ మీ టైంకి. థ్యాంక్ యూ.